అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లికి సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడుమోరును ఆమె వివాహం చేసుకోబోతున్నారని డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో వీరిరువురి పెళ్లి జరగబోతుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో రాజ్ నెడుమోరు మాజీ భార్య శ్యామాలి పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్యామాలి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు అనే అర్థం వచ్చేలా ఒక కోట్ను పంచుకున్నారు. సమంత మరియు రాజ్ పెళ్లి వార్తలు వస్తున్న సమయంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టడంతో ఇది వాళ్ళని ఉద్దేశించి పెట్టిందన్న ఆలోచనలో ఉన్నారు నెటిజన్స్. ఇక ఈ పోస్టుతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. కొంతకాలంగా సమంత మరియు రాజ్ నెడుమోరు డేటింగ్లో ఉన్నారన్న వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి వాసుదేవ్పై ఉన్న గురుభావం, ఈషా ఫౌండేషన్తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడుమోరు డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉన్న పోస్టులను సమంత ఇటీవల పంచుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ పెళ్లి వార్తలపై సమంత కానీ రాజ్ నెడుమోరు కానీ ఇంతవరకు కూడా అధికారికంగా స్పందించనే లేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా, లేక నిజంగానే వివాహం జరగనుందా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.